కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శ్రీశైలంలో శివస్వాములు ఆందోళన చేపట్టారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తులు మరియు శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివయ్య దర్శన భాగ్యం కల్పించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వీఐపీల సేవలోనే తరలివస్తున్నారు అంటూ కూడా మండిపాటు పడ్డారు. పోలీసులు కొడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఎక్కడా అంటూ ఈ నేపథ్యంలో ప్రశ్నించడం జరిగింది. క్యూ లైన్లలో గంటలు తరబడి కూడా ఉన్నా కూడా అక్కడ దర్శనం కాకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపార్ట్మెంట్లలో ఉక్కపోత తాళలేక సొమ్మసిల్లారు పలువురు. ఆందోళనకు దిగిన శివస్వాములపైన ఇటు పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. రద్దీ పెరగడంతో గందరగోళం నెలకొంది అంటూ కూడా ఆలయ ఈవో తెలిపారు. క్యూలో నిలబడ్డాము. అదే మీ బంధువులకు అట్లా నిలబడతారా? ఏం తినాలి? ఒక్కోని నీళ్లు లేవు, నిద్ర లేదు. శ్రీశైలం జాతరకు వచ్చి దేవుని దర్శనం చేసుకోపోదామని మంత్రి వస్తున్నాను ఎంతమందిని ఆగం చేసినాం. ఇప్పుడు దర్శనం లేదు, ఏం లేదు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినా మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు ఆకలి లేదు. చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. నీకు దయచేసి లేకపోతే గుడి మూసేది లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టు ఎవరో రాముగా శివరాత్రి అయిపోయిన దయచేసి ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. 200, 300 అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. ఈ పక్క ముఖ్యమంత్రి నీకు దండం లేని మరి మా సేవ మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. 12 గంటల నుంచి ఇంతవరకు మాకు దర్శనానికి ఊరుకోలేదు. పాలు నీలో ఇస్తే తాగుతారు. మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు? పాలక మండలి ఎందుకోసం ఉంటుంది? వచ్చే భక్తులు ఎందుకోసం వస్తారు? భక్తులు ఈ రోజు ఇంత ఇబ్బంది ఇదే అంశంపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున రెడ్డికి తెలుసుకుందాం. మల్లికార్జున చెప్పండి, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఇటు ఏపీలోని శ్రీశైల ఆలయంలో ఆందోళన నెలకొందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, శ్రీశైల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో శివస్వాములు ఎవరైతే ఉన్నారో వీరు ఆగ్రహానికి గురి కావటము, నిన్నటి రోజున తాళాలు పాల్గొట్టి లోపలికి వెళ్ళినటువంటి భారీ గేట్ల నుంచి కూడా లోపలికి వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే వీళ్ళు ఎవరైతే ఇరుముడి కట్టుకొని శ్రీశైలానికి వస్తారో శివస్వాములకు వారికి ప్రత్యేకమైనటువంటి ఏదైతే భారీ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా వారందరూ కూడా గంటల తరబడి నిరీక్షించినప్పటికీ కూడా ఆ క్యూ లైన్లు మూవ్ కాకపోవడంతో ఒక్కసారిగా వారిలో ఆగ్రహం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా గేట్లు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళిన సందర్భంలో కూడా ఒక్కసారి ఆలయంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కూడా అక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారులు కూడా శివస్వాముల పైన లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి యుగేంద్ర బాబు ఎవరైతే ఉన్నారో అతను తమను కొట్టారని చెప్పేసి కూడా భక్తులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కాళ్లకు చేతులకు తగినటువంటి తిప్పలను కూడా చూపించడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. ఒకవేళ పోలీస్ ఫోర్స్ పెట్టి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయాలి కానీ వారిపైన లాఠీ చార్జ్ చేయడం అనేది ఆక్షేపణీయం. ఎందుకంటే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికి వస్తారు, మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలని లక్ష్యంతో అక్కడికి వస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా స్వామివారి దర్శనం ఇంకా
లభించేటువంటి అవకాశం లేదు కాబట్టి పూర్తిస్థాయి ఇరుముడిని అడిషనల్ ఇచ్చి వెళ్ళిపోతున్నామని చెప్పేసి కూడా భక్తులైతే పూర్తిస్థాయి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ఇరుముడులను తెచ్చినటువంటి ఇరుముడులను కూడా ఎస్పీకి అప్పచెప్పి బయటికి ఆవేదనతో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆలయంలో పర్యవేక్షణ అనేది కొరవడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆలయ యువ కావచ్చు, ఎవరైతే కమిటీ చైర్మన్ ఉన్నారో ఆయన కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే వీఐపీల సేవలోనే వీళ్ళు తరిస్తా ఉన్నారు, సామాన్య భక్తుల కష్టాలు కానీ లేకపోతే ఇక్కడ శివస్వాములకు ఉన్నటువంటి ఇబ్బందులను పట్టించుకునే పని లేదు. క్యూ లైన్ లో గంటల తరబడి ఉన్నప్పటికీ కూడా కనీసం త్రాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. అంటే ఆలయ ఈవో చూస్తే కనుక తన పైన కక్షతోనే అక్కడికి కావాలని శివస్వాముల వేషంలో వచ్చి ఇలా గొడవ చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఎంత మేరకు నిజం ఉందంటారు? వాస్తవానికి అది లేదు. పూర్తి చాలా మంది శివస్వాములు అక్కడికి వచ్చారు. కంపార్ట్మెంట్ లో దాదాపు 6 నుంచి 7 గంటలు 8 గంటల వరకు, అంటే ముఖ్యంగా ఈ ఎవరైతే ఇరుముడి కట్టుకొని అక్కడికి వచ్చిన శివస్వాములకు దాదాపు 12 గంటల వరకు స్పర్శ దర్శనానికి మాత్రం అనుమతి ఇచ్చారు. అయితే 12 గంటలు దాటిపోతున్నప్పటికీ, ఇంకా దగ్గర పడుతున్నప్పటికీ కూడా క్యూ లైన్లు మూవ్ కాకపోవడం, వారికి కనీసం త్రాగునీరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గతంలో త్రాగునీరు ఏర్పాటు చేసేవారు ఒక 10 నిమిషాలకు ఒకసారి, అర్ధ గంటకు ఒకసారి. ఈ క్రమంలోనే వారు అక్కడ మగ్గిపోయారని చెప్పవచ్చు. కొంతమంది ఆ ఊపిరాడక కూడా సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితులు కూడా అక్కడ చూసాం. అయితే అక్కడికి సర్వమత అందరూ కూడా ఆ ప్రాంతానికి వస్తారు కాబట్టి ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా వచ్చి అక్కడ ఆందోళన చేసేది లేదు. కేవలం ఇది వారికి స్వయంగానే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్ళని నిరీక్షించడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపరించకపోవచ్చు. చాలా మంది కూడా అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుమూల నుంచి, ఇప్పుడు అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి చాలా మంది నుంచి భక్తులు ఆ ప్రాంతానికి వచ్చారు. కాబట్టి ఎవరు ఉద్దేశపూర్వకంగా అక్కడ చేసేటువంటి కార్యక్రమం లేదంటే ఎప్పుడు జరగని సిచ్యువేషన్ ఇప్పుడు ఎందుకు జరిగింది. అక్కడ పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా లోపించిందనే మనం చెప్పాలి. ఎందుకంటే గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్రత్యేకంగా ఇలాంటి బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు పోలీసుల వాళ్ళు పటిష్టమైనటువంటి బందోబస్తులు ఏర్పాటు చేయడము, అక్కడ కీలైన్లో తిరగడము అన్ని చూసుకోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. ఈ రోజు ఒక పాలక మండలి ఉంది, పాలక మండలి చైర్మన్ ఉన్నారు, అలాగే ఈవో ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఇంత పరిస్థితి చేదాటిపోతున్నప్పటికీ కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? భక్తుల అంచనాని, రద్దీని ఎందుకు వీళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు? ఇప్పుడు అత్యధికంగా భక్తులు వస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది దర్శనం చేసుకోవడానికి. ఈ నేపథ్యంలో కూడా మధ్యలో వచ్చేటువంటి వీఐపీ భక్తులు ఎవరైతే వస్తుంటారో వారికి పోలీసుల దర్శనాలు చేయించడం వల్ల కూడా ఈ క్యూ లైన్ అనేది మూవ్ కావడం లేదు. ఈ నేపథ్యంలో కూడా వీఐపీ సేవలను వాళ్ళు తరిస్తూ ఉన్నారు. సామాన్య భక్తులతో పాటుగా ఇటు శివస్వాములకు వీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళలో ఆగ్రహం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో మరి ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఇంతవరకు ప్రభుత్వం అయితే స్పందించలేదు. ప్రస్తుతం డీఐజీ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ నిర్వహిస్తున్నారు. అతను అదనపు బలగాలతో పాటు కూడా శ్రీశైలానికి చేరుకోవడం జరిగిందని చెప్పవచ్చు ప్రభుత్వ ఆదేశాలతోనే. అక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యూ లైన్ లో భక్తులని కంట్రోల్ చేసి వారిని క్రమంగా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా సీఎం అలాగే డిప్యూటీ సీఎం దీనిపైన రెస్పాండ్ కావాలి, స్పందించాలి. ఆలయాల్లో ఈ విధంగా జరుగుతుంది, గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పేసి కూడా ఆ భక్తులైతే డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడు జరగలేదు. శ్రీశైల చరిత్రలో కూడా ఎప్పుడు కూడా భక్తులపైన, శివభక్తులపైన ఇలాగా లాఠీ చార్జ్ చేసినటువంటి సందర్భాలు ఎప్పుడు లేవు. ఎందుకంటే కేవలం వారిని కఠిన ప్రక్రియ చేయాలి కానీ పోలీస్ అధికారులు వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం అనేది ఆక్షేపణీయం. దీనిపైన ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎస్పీ యుగేంద్ర బాబు పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే భక్తులను కంట్రోల్ చేయాలి కానీ వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసేటువంటి రైట్ ఉండదు. ఎందుకంటే భక్తులు వాళ్ళు శివస్వాములు దీక్షతో అక్కడికి వస్తారు కాబట్టి ఇరుముడి ఇప్పి స్వామివారు దర్శనం చేసుకొని వెళ్లాలనే వాళ్ళ లక్ష్యం కాబట్టి అక్కడ ఏదో న్యూసెన్స్ చేయడానికి వస్తే దాడి చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ వాళ్ళు దైవ దర్శనానికి వచ్చారు అక్కడికి. ఈ క్రమంలో కూడా వారిపైన దాడి చేయకూడదు. యుగేందర్ బాబు ఎవరైతే ఉన్నారో అడిషనల్ ఎస్పీ, అతను మమ్మల్ని కొట్టారని చెప్పి స్వయంగా శివస్వాములే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ఖచ్చితంగా ఇక్కడ రిపోర్ట్ కూడా చేయడం అవకాశం ఉంది. మన పరోపక్క మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా అక్కడికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ సేమ్ కాన్ఫరెన్స్ కు వెళ్ళిన నేపథ్యంలో కూడా నంద్యాల జిల్లా ఎస్పీ ఈ క్రమంలో పక్క జిల్లా ఎస్పీ ఈ ప్రాంతానికి వచ్చి నిన్నటి రోజు నుంచి కూడా అక్కడే ఉండి ఈ ఏర్పాట్లని, భద్రతను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే మా పైన దాడి చేశారో ఆ పోలీసులమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలా, లేకపోతే మేము ఈ విషయాన్ని ఇంతటితో వదలం. ఖచ్చితంగా శివస్వాములమంతా ఏకమై శ్రీశైలం ఆలయం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తాం. ప్రభుత్వం దీనిపైన రెస్పాండ్ కావాలా, భక్తులకు కనీసమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా శివస్వాములు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అలా యువతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం ఎవరైతే వహించారో వారందరి పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా శివస్వాములు డిమాండ్ చేస్తున్నారు. అమూల్య. థ్యాంక్ యూ మల్లికార్జున.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ఏపీలో శ్రీశైల ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది భక్తులు శివస్వాములు దేవస్థానం అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో గంటలు తరబడి వేచి ఉన్నా కూడా దర్శనం లభించకపోవడంతో, తగిన సౌలతులు కల్పించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. గంటలు తరబడి కంపార్ట్మెంట్లలో బందీలుగా ఉన్న భక్తులు ఉక్కపోతకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి చేయి దాటడంతో కృష్ణదేవరాయ క్యూ లైన్ల గేట్లను భక్తులు విరగ్గొట్టి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. కొందరు భక్తులు ప్రాణభయంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ల ద్వారా గోడలు దూకి బయటకొచ్చేశారు. అనంతరం ఈయో డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించడంలో విఫలమయ్యారు పోలీసులు. ఆందోళన చేస్తున్న ఇటు శివస్వాములపైన కూడా కఠినంగా వ్యవహరించడం మరింత దుమారం రేపింది. అడిషనల్ ఎస్పీ యుగేంద్ర బాబు శివస్వాములపైన లాఠీ ఎత్తడం, ఇటు భౌతికంగా చేయి చేసుకున్నారు. ఇది విమర్శలకు దారితీసింది. శాంతియుతంగా ఉండాల్సిన క్షేత్రంలో లాఠీ చార్జ్ చేయడం ఏంటి అంటూ కూడా భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ఘటనపైన ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపైన కక్షతో కొందరు కావాలనే శివస్వాముల వేషంలో వచ్చి గొడవ సృష్టించారు అంటూ ఆరోపించారు. రద్దీని కట్టడి చేయడానికే పోలీసులు జోక్యం చేసుకున్నారు అంటూ తెలిపారు. మొదటి రోజు విజయవంతమైంది, కానీ రెండో రోజు రద్దీ పెరగడం వల్లే గందరగోళం ఏర్పడింది అంటూ కూడా ఆలయ చైర్మన్ పేర్కొన్నారు. భక్తులు సంయమనం పాటించాలంటూ కూడా ఇకపైన ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాము అంటూ హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.